వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం ఫుల్లీ ఫర్నిష్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ ఫ్రెండ్స్. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ చేశారు. ఫాల్ సీలింగ్ లైట్స్, వుడ్ వర్క్ అండ్ మంచి లైట్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మొత్తం రెడీ టు మూవ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది మన దగ్గర. ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది ఇందులో వచ్చేసి మనకి వుడ్ వర్క్ చేశారు చూడండి. వుడ్ వర్క్ చేశారు. ఫుల్లీ ఫర్నిష్డ్ గల బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు వీడియో చివరిలో చెప్తాను చూడండి. ఇది టీవీ ఫ్రేమ్, మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది. మంచి కాస్ట్లీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. కింద వచ్చేసి మనకి టైల్స్. ఇది విండో చూడండి ఎంత పెద్ద విండో ఉందో. చాలా పెద్ద యూపీవీసీ విండో అండ్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వుడ్ లాంటిది అయితే మనకి చెదలొచ్చే అవకాశం ఉంటుంది. గ్రానైట్ యూజ్ చేయడం వల్ల మనకి లైఫ్ టైం అయితే పెరుగుతుంది. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది. మంచి లైటింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫాల్ సీలింగ్ లైట్స్, వుడ్ వర్క్ అయితే పూర్తిగా చేయడం జరిగింది. బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాడు. దాదాపు ఒక 50 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి మీరు. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇక్కడ టీవీ ఫ్రేమ్ మీకు చూపించాను కదా, టీవీ ఫ్రేమ్. నెక్స్ట్ మీకు ఇలా డైనింగ్ ఏరియా, కిచెన్ అయితే చూపిస్తాను చూడండి. ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్. ఇది పూజ రూమ్ కూడా ఉంది చూడండి, పూజ గది. ఎంత నీట్గా ఉంది చూడండి, చాలా నీట్గా, చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది. మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిచెన్. ఇది కిచెన్లో కూడా మనకి పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది చూడండి. వుడ్ వర్క్ ఉంది, మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి మనకి. ఇది కిచెన్, సింక్ ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ ఉంది చూడండి, పూజది. పూజ ఇందులో లోపల కూడా మనకి లైటింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. మీకు మొత్తం చూపిస్తాను చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఒకటి ప్లగ్, లైటింగ్ ప్లగ్ కోసం ఇక్కడ మనం ఒక బల్బ్ పెట్టుకోవచ్చు. విండో కూడా ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగానైతే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. 133 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉంది. G+1కి పర్మిషన్ ఉంది. మనకి ఇప్పుడున్న టైంలో గ్రౌండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది మనకి చూడండి. వుడ్ వర్క్ కూడా ఎంత నీట్గా, మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ సింక్ కూడా వస్తుంది మనకు. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి పూర్తిగా మనకు హ్యాండ్ వర్క్ చేస్తారు. చూడండి, ఇది డైనింగ్ ఏరియా మనకి. ఇది డైనింగ్ ఏరియా మనకు అవుపిచ్చేది మనకి మెయిన్ సిట్టింగ్ హాల్. అది ఫాల్ సీలింగ్ లైట్స్, వుడ్ వర్క్ ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి మనకి. మెయిన్ సిట్టింగ్ హాల్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇందులో కూడా మనకి వుడ్ వర్క్ ఉంది అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్, యూపీవీసీ విండో, గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కాట్, మంచం కూడా ఇవ్వడం జరిగింది చూడండి. దీనిపైన ఒక్క బెడ్ తెచ్చుకోవాలి మనం అంతే. ఇంకా కాట్ ఇట్లా మొత్తం ఉన్నాయి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా అన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది చూడండి. హాల్ కూడా చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంది. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 24x50 సైజ్ గల 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్, ఫుల్లీ ఫర్నిష్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో బిల్డర్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. మంచి ప్రైమ్ క్వాలిటీలో ఉంది. 100 ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి 4th హౌస్ వస్తుంది. ఇది
ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తిగా చెప్తాను. ఇది అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ అయితే ఇస్తారు. ఇందులో మనకి బోరు, సంపు అన్నీ ఉన్నాయి. మనకి బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. మనకి చూడండి, ఇక్కడ లైటింగ్తో వుడ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇప్పుడున్న టైంలో. చూడండి, ఇక్కడ కామన్ వాష్రూమ్, ఇది కామన్ టాయిలెట్. ఇది ఇందులో మనకైతే చిన్న వర్క్ ఉంది, అది మనకి కంప్లీట్ చేసి ఇస్తారు. ఇక్కడ కలర్ కాంబినేషన్ ఇట్లా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది కిచెన్, ఇది మీరు చూసేది. ఇది టీవీ ఫ్రేమ్. ఇందులో మన టీవీ యూపీవీసీ విండోస్. మనకి నార్త్ వైపు కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్, వుడ్ వర్క్, యూపీవీసీ విండో అండ్ మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. చూడండి, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా ఎంత అందంగా ఉన్నాయో. ఇది కాట్ అయితే మంచం అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన బెడ్ మనం తెచ్చుకోవాలి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇందులో కూడా మనకి వుడ్ వర్క్ ఉంది. పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. మంచి కాస్ట్లీ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్కి దగ్గరలో, ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది పర్వతాపూర్లో ఉంటుంది. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ, మేడిపల్లి ఇవన్నీ కూడా దీనికి అటాచ్డ్ ఉంటాయి. ఇది పర్వతాపూర్లో ఉంది. మెయిన్ రోడ్కి టువర్డ్స్ కాచవని సింగారం వెళ్ళే రోడ్కి 100 ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్గా ఇది 4th హౌస్. ఇది చూడండి, ఇది మనకి బోరు, సంపు అయితే అన్నీ ఇవ్వడం జరిగింది. మంచి ప్రైమ్ లొకాలిటీ. ఈ లొకాలిటీలో మనకి 50,000 per square యార్డ్ అయితే ప్రజెంట్ ఉన్న టైంలో రన్ ఉంది. సేల్కి అయితే ఉన్నాయి కొన్ని. ఇదైతే హౌస్ అయితే సేల్కి ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో. 133 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్, ఫుల్లీ ఫర్నిష్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చింది. ఇది ఇంటి ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ ప్లాట్ సైజ్ వచ్చి 24x50 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్, ఫుల్లీ ఫర్నిష్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్ 3 వైపులో మనకైతే డోర్స్ అన్నది ఇవ్వడం జరిగింది. బిల్డర్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. చూడండి, దీని ప్రైస్ వచ్చి మనకి 90 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగిషియబుల్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. బయట అవుట్లుక్ ఎలా ఉంటుందో చూడండి. ఇది 30 ఫీట్ రోడ్. ఇది చుట్టుపక్కల అన్ని హౌజెసే ఉన్నాయి. ఈ హౌజెస్లో మిడిల్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంది. ప్రజెంట్ ఉన్న టైంలో ఈ హౌస్ అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చి మనకి 90 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగిషియబుల్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. 80% లోన్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. ఇది 30 ఫీట్ల రోడ్. చూడండి, మీకు చూపిస్తాను. 100 ఫీట్ రోడ్. ఇది 100 ఫీట్ రోడ్ చూపిస్తాను. ఇదే 100 ఫీట్ రోడ్. దీని పక్కనే మనకి విల్లాస్ ఇట్లా అన్నీ ఉన్నాయి. మంచి వెల్ డెవలప్డ్ గల లొకాలిటీ. ఇది 100 ఫీట్ రోడ్కి ఆనుకొని 4th హౌస్ సేల్కి వచ్చింది. మనకి 133 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్, ఫుల్లీ ఫర్నిష్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది మనకి. చూడండి, ఇది మెయిన్ రోడ్. ఇది ఈ వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా. ఇది 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్ ఆనుకొని ఎగ్జాక్ట్గా 4th బిట్లోనే ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది. 133 స్క్వేర్ యార్డ్స్ గల ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. దీని ప్రైస్ వచ్చి మనకి 90 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగిషియబుల్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం లోపల చూపించాను కదా, బయట అవుట్లుక్ ఎలా ఉంటుంది ఏంటో చూపించాను. ఇప్పుడు బిల్డింగ్ పైన కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. ఒక కార్ పార్క్ అయితే ఈజీగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. బయట రోడ్ పైన కూడా ఇంకో పార్క్ చేసుకోవచ్చు, కార్ పార్క్. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది ఇండియన్ టేక్ డోర్. ఇది అంతా పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. ఇది కార్ పార్కింగ్ గ్రానైట్ వేయడం జరిగింది, ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. పార్కింగ్లో వచ్చేసి మంచి టైల్స్ ఉన్నాయి. చూడండి, టైల్స్తో ఇక్కడ అంటించడం జరిగింది. పర్ఫెక్ట్ లుక్, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది ఇండియన్ టేక్ డోర్. ఇది చాలా గ్రాండ్గా చేశారు. చూడండి, ఎంట్రన్స్ డోర్ వచ్చేసి. బిల్డింగ్ అయితే మీరు చూసారు కదా, చాలా నీట్గా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడున్న టైంలో ఇది జస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మనము. 90 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగిషియేట్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి.
అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. ఇది పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ టైల్స్ అంటే వాల్కి టైల్స్ అంటించడం వల్ల మంచి లుక్ అన్నది వచ్చింది. ఇది ఇండియన్ టేక్ డోర్. ఇది లోపల చూసారు కదా. ఇప్పుడు బిల్డింగ్ పైకి వచ్చాము. ఈ బిల్డింగ్ మనకి G+1కి పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఉన్న టైంలో మాత్రం గ్రౌండ్ ఒకటి మాత్రం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైన కూడా పిల్లర్స్ వేయడం జరిగింది. చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ. ఉప్పల్ మెట్రో నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.